అరే శేఖర్, అన్నా ఏంటన్నా? అరే ఈ నెల నుంచి నేను సంపాదించే సంపాదన సరిపోదురా. ఎందుకంటే నాన్న మెడిసిన్స్కి డబ్బులు కట్టాలి, చాలా ఖర్చుందిరా. అయితే ఏదైనా జాబ్ చేయరా? ఏంది అన్నా? నీలాగా నేను 10th క్లాస్ కాదన్నా, ఎంటెక్. ఇక్కడ నా చదువుకు తగ్గట్టు జాబ్ దొరికితేనే చేస్తా, లేకపోతే చెయ్యను. నేను 10th క్లాస్ కాబట్టే వాచ్మెన్ జాబ్ చేస్తా అని చెప్తున్నా. ఆ వచ్చే డబ్బులు సరిపోవు కాబట్టే నిన్ను జాబ్ చేయమని చెప్పేది. అయినా అన్నా ఒక మాట గుర్తుంచుకో, నువ్వు ఆ జాబ్ చేయి ఈ జాబ్ చేయి అని నాకు చెప్పొద్దన్నా. నా చదువుకు వాల్యూ ఇవ్వాలి. అరే 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 వస్తుంది. హలో మూర్తి, అరే నాకు పార్ట్ టైంగా జాబు ఏదో ఉందని చెప్పినావు కదా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉందిరా. ఆ పార్ట్ టైం జాబ్ నాకు ఇప్పివారా? సరేరా, ఇప్పుడే నేను కలుస్తారా వచ్చి. నాకు ఎలాగైనా నాకు ఇప్పిరా. నాకు శేఖర్ కనపడేది మీ అన్నేనా? అవునన్నా, కరెక్టే, మా అన్నే. అరే ఏంది భయ్ అంత చీప్గా కొబ్బరి బొండల కాడ పని చేస్తాడు? అరే ఏందన్నా మావాడు? ఏ ఆగు భయ్, ఆగు ఆగాగు, నేను పోయి మాట్లాడొస్తా. అన్నా ఏందన్నా ఇక్కడ పని చేస్తున్నావు? అరే మన పరివేం కావాలన్నా? బజార్లో ఏందన్నా ఈ పని? ఎవరో ఏదో అనుకుంటారని మన సంసారాన్ని రోడ్డు మీద వేసుకోలేం కదా. మా నాన్నకు నెలకు 40,000 కట్టాలి మెడిసిన్ ఫీజు. అది ఎవరిస్తారు మనకు? నేను చేసేది వాచ్మెన్ జాబు, అంతో ఇంతో వస్తాయి. నాకు పెద్దగా జీతం ఉండదు, కానీ నేను ఈ జీతంతో నేను ఎలా మెయింటైన్ చేయాలి? సంసారం గడవడమే కష్టంగా ఉంది. మెడిసిన్కు అన్నిటికీ నాన్నకు ఖర్చులకు ఎవరిస్తారు బాబు డబ్బులు? అందుకనే ఈ కొబ్బరి బొండాల షాపులో పనిచేయడానికి వచ్చిన పార్ట్ టైంగా. అవునన్నా, నువ్వు చెప్పింది కరెక్టే అన్నా. శేఖర్ అన్నా, మీ అన్న మాటలేని బాధపడతానవా? అవునన్నా, నిజమే అన్నా. చదువు విజ్ఞానాన్ని పెంచితే కుటుంబ భారం ఏ పనినైనా చేపిస్తుందన్నా. అన్నా, నేనెంతో పెద్ద చదువులు చదువుకున్నానని గర్వంగా ఫీల్ అయ్యానన్నా. కానీ ఈ రోజు నుంచి మా అన్నను ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఏదో ఒక పనిలో చేరి నా కుటుంబాన్ని ఆదుకుంటానన్నా. శేఖర్, నీలో వచ్చిన మార్పుకు చాలా సంతోషిస్తున్నా శేఖర్. ఇలాగే అన్నదమ్ములందరూ ఇలానే కలిసి అందరూ ఇలాగనే ఉండాలి.